హలో అండి, నేను మీ లక్ష్మీ రాజశేఖర్. మా కోనసీమ రుచులకు స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే వంట చాలా సింపుల్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్గా మనం ఉపయోగించే వంట. దీన్ని చూడండి మీరు, గుట్ట పొంగనాలు. గుంట పొంగనాలి అని మనకి పొంగడాల్లాగా వస్తాయి ఇవి. ఈ గుంట పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని రెడీ చేసుకుని మనం ఇంట్లో సిద్ధం చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండిలో వీటిని కలుపుకోవాలి. చిన్నపిల్లలు మారం చేస్తూ ఉంటారు మనకి, ఇడ్లీనా రోజు అని చెప్పి. వారి కోసం తయారు చేసే వంట. ఈ బాండీ చూసారు కదా, గుంట పొంగనాల కోసం ఇది ప్రత్యేకమైన బాండీ. ఇది మార్కెట్లో దొరుకుతుందంటే మనం కొనుక్కోవడానికి. సో ఇది చెయ్యాలి అని అంటే కనుక ఈ బాండీనే ఉండాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఈ ప్రతి గుంటలోని వేసుకోవాలి. ఒక గరిటెతో ఆ గుంట అంతా నిండేలాగున మనం వేసుకోవాలి. చిన్నపిల్లలు రోజు ఇడ్లీయే తినాలా అని మారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కొత్తగా చూపించబోయే ఒక వంట. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా ఉంటుంది. దీన్ని మీరు ట్రై చేయండి. ఇది ఇడ్లీలాగే ఉంటుంది కానీ క్రిస్పీగా బాగుంటుంది. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ మనం తినచ్చు. దీన్ని మనం చూడండి, అన్ని గుంటలు నిండేంత వరకు పిండి వేసుకున్న తర్వాత పైన కొద్దిగా జీలకర్ర జల్లుకోవాలి. అది మీకు నచ్చితేనే చల్లండి, లేకపోతే లేదు. ఒక 5 నిమిషాలు మనం ఇలా ఉడికించిన తర్వాత ఒక పక్క బాగా బాయిల్ అవుతుంది. తర్వాత చూడండి, మనం వీటిని ఒక ఫోర్క్తో కానీ ఒక గరిటెతో కానీ ఇలా తిప్పుకోవాలి. అన్నిటినీ తిప్పిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ బాండీ ఉంది చూసారా, ఈ గుంతల్లో నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ లేకోకుండా కూడా మనం వేసుకోవచ్చు. చూడండి, మొత్తం అంతా మనకి గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. సో నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి మరింత చేయూతనివ్వండి.